ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 మాసాలు కూడా పూర్తి అవుతా ఉంది. ఎన్నికల సమయంలో దాదాపుగా 1 సంవత్సరం నుంచి కూడా అనేకమైన వాగ్దానాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది, కుటుంబాలకు కూడా. మరీ ముఖ్యంగా సూపర్ 6 పథకాలతో పాటు ఉచితంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇస్తున్న అంటే ఒక సెబ్బుని ఏర్పాటు చేసి ఒక పకడ్బందీగా సీనరేజ్ ఛార్జెస్ కానీ అన్ని కట్టి ఇస్తున్న విధానాన్ని కూడా మార్చి ఉచితంగా గతంలో మాదిరి ఉచితంగా కూడా పూర్వం మాదిరి ఇసుక కూడా తీసుకొని వస్తామని, అలాగే ఎక్కడా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చెప్పని విధంగా మద్యపాన నిషేధాన్ని మేము అమలు పరుస్తామని చెప్తా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక నాణ్యమైన తక్కువ ధరకే అందిస్తామని చెప్పేసి ఆయా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏదో దోచేస్తుందని, వీరు వస్తే వారికి గన అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున కూడా ఒక సంపదను కూడా సృష్టించి ఇవన్నీ కూడా అమలు చేస్తామని కూడా పెద్ద ఎత్తున ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా. కానీ ఈరోజు జరుగుతున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. ఎందుకంటే నిర్మాణ రంగం అనేది కూడా దాదాపు కూడా ఉపాధి కల్పించే దాంట్లో ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది కూడా ఉన్నారు. దాదాపుగా ఒక 60 లక్షల మంది ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఈ నిర్మాణ రంగంలోనే కూలీ నాలి చేసుకుంటూ కూడా బతుకుతూ ఉన్న కుటుంబాలు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 13 ఉమ్మడి ఆంధ్ర అంటే దాదాపు 26 జిల్లాలో కూడా ఈరోజు కూడా. తర్వాత ఇంకా ఇండైరెక్ట్గా కూడా దీనిపైన కూడా ఉంది. ఈ నిర్మాణ రంగం అంతా కూడా ఈ 4 నెలల్లో కూడా కుదేలు కూడా అయింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి గత ప్రభుత్వంలో దాదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నులు కూడా 80 లక్షల మెట్రిక్ టన్నులు అనేది కూడా ఆ రోజు అనేది కూడా ఈ స్టాక్ యార్డ్స్లో కూడా ఉండేదన్నమాట. అంతా కూడా స్టాక్ అనేది కూడా ఉండేది. ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం కల్పించేది అంతా కూడా ఖర్చు పెట్టింది. కానీ వారు వచ్చిన అధికారంలోకి వస్తేనే 1 నెలలోనే 30-35 ఎక్కడ పోయిందో కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రం. 80 లక్షల మెట్రిక్ టన్నులు కూడా అంతా కూడా దోచేశారు. ఇంకా అసలు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేశారు అనంతపురం లాంటి జిల్లాలో అయితే. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం ఇక్కడ అంత ఘోరంగా కూడా ఈరోజు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కూడా చెప్పారన్నమాట సంపద సృష్టిస్తామని. సంపద ఏమో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సృష్టించింది పెట్టింది ఏమో తెలియదు. కానీ ఈరోజు అధికార పార్టీ వారికి, ముఖ్యంగా అధికార పార్టీ అన్నా కూడా వారి కార్యకర్తలకు కూడా ఏమీ లేదు, మామూలు మన్ను కూడా లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు దోచిపెట్టడమే ఒక పనిగా ఈ కూటమి ప్రభుత్వము పని పెట్టుకోండి. వారికి సంపద సృష్టించారు ఈ 4 రోజులు. దాంట్లో ప్రధానమైంది ఇసుక. ఈ ఇసుక అనేది కూడా ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు, మన రాష్ట్రమే కాదు, పక్క బార్డర్లో ఉండే దగ్గరైతే పక్క రాష్ట్రాలకు కూడా తరలించుకోబోతున్నా కూడా అడగలేని పరిస్థితి కూడా, వారందరినీ కూడా నియంత్రించలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని కూడా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రతిరోజు కూడా వారికి సంబంధించిన ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు కూడా ప్రతిరోజు కూడా సంపాదించుకొని కోట్ల రూపాయలకి అధిపతులు కూడా అయ్యారు. అయినా కూడా ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది నా దగ్గర ఉంది అన్ని పేర్లు రచించుకుంటామని చెప్పిన వాళ్ళు కానీ, మా దగ్గర పేర్లు ఉన్నాయని చెప్పేసి గ్రీన్ బుక్లో వారి పార్టీ పేర్లు రాసుకున్నవారు కానీ, లేకుంటే ఈ అధికారంలో వాళ్ళు గ్రీన్ బుక్లో తెలుగుదేశం యొక్క లోకేష్ గారి యొక్క గ్రీన్ బుక్లో ఉండే అధికారుల పేర్లు ఇప్పుడంతా నియమించారు. వారందరూ కూడా కలిసి కూడా
ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఇసుక అంతా కూడా దోపిడీ చేస్తున్నా కూడా ఎవరు కానీ అడగలేని పరిస్థితి కూడా ఈరోజు మేమే కాదు చెప్పేది, ఏదో మేము ప్రతిపక్ష పార్టీగా మాత్రమే చెప్పడం కాదు. ఈరోజు వారికి సంబంధించిన పత్రికలు కానీ, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, తర్వాత న్యూట్రల్గా ఉన్న ప్రజాశక్తి కానీ, ఆంధ్రప్రభ కానీ, అటువంటివి కానీ, సాక్షి పేపర్లు, అన్ని పేర్లు పతాక శీర్షికల్లో కూడా ఈరోజు ఎలా పోతున్నాయి ఏం కథ అని చెప్పినా కూడా నియంత్రించలేని పరిస్థితి, త్వరగా దోచుకోండి అని చెప్పే పరిస్థితుల్లోనే ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకూడదు. అనంతపురంలో కూడా కరువైనా కూడా మన జిల్లాలో మాత్రం నిజంగా కూడా అనేకమైన నదులు కూడా ఉన్నాయి. నదుల్లో నీళ్లు పారేది ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో పారినా కూడా ఆ పారినప్పుడు ఉండే ఇసుక అన్ని కూడా శాండ్ అనేది ఉన్నా కూడా అందరి దగ్గర కూడా అన్ని నదుల్లో కూడా దోచుకొని టిప్పర్లు ఒక్కొక్క టిప్పర్కు 20 టన్నులు 18 టన్నులు వేసుకొని కూడా ఇతర జిల్లాలకో, అంటే కొరత ఉన్న జిల్లాకో లేకుంటే పక్క రాష్ట్రాల్లో తరలించుకొని పోతున్నా కూడా ఎవరు కానీ అడగలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నియంత్రించలేని పరిస్థితి నేను మనమే చూశాను. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సీరియస్ అయినారని చెప్పేసి ఉచిత ఇసుక అనేది కూడా అబాసు పాలైపోయింది. ఆ స్కీమే అనేది ఈరోజు కూడా వాళ్ళు ఇచ్చిన సీనరేజ్ కావచ్చు, మన జిల్లాలో అయితే 254 రూపాయలు కట్టించుకోవాలా, 55 రూపాయలు 45 రూపాయలు కట్టించుకోవాలనేది కదా అన్ని కూడా అబాసు పాలైందంటే అతను ఏదో సీరియస్గా టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్పినట్టుగా చెబుతానే ఇక్కడ జిల్లాలో ఉండే కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, ఇదంతా కూడా ఈ 4 రోజుల్లో కూడా ప్రతి నెల కూడా జరిగే పని. దాంట్లో భాగంగానే నిన్న కూడా మాకు ఇంకా రుచిమరి కూడా అయిపోయింది, ఇంకా జోజురాంపల్లి కూడా అయిపోయింది, ఇంకా అయిపోతుంది రేపోమన్నాడు. కాబట్టి వెంటనే కూడా 5 రీచులు అనేది కూడా ఏదో కూడా చిలంకూరులో కానీ, ఇల్లూరులో కానీ, అజయ్ దొడ్డి, రచ్చుమరి అని చెప్పి ఇవంతా కూడా వచ్చే సంవత్సరం 3వ నెల వరకు కూడా ఇస్తామని చెప్పి ఒక 5 రీచులు కూడా వాళ్ళు పెద్ద అనౌన్స్ చేసి మేమంతా గట్టిగా ఉండే చెప్తాం. నేను వారిని అడుగుతా ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మంత్రి గారు, మైన్స్ మంత్రి గారిని కానీ, లేకపోతే ఈ జిల్లాలో కలెక్టర్ కానీ, ఎస్పీ గారిని కానీ మీకు తెలియకోకుండా మీ ఏ నియోజకవర్గంలో ఇసుక పోతాం చెప్పండి.